దువ్వాడ వాణి, దివ్వెల మాధురి మధ్యలో దువ్వాడ శ్రీనివాస్. సినిమాని మించిన ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు. ఈ కథ చిన్న ఫ్యామిలీ డ్రామానే. దీంట్లో క్రైమ్ లేదు, సస్పెన్స్, థ్రిల్లర్ లేవు, ఏమీ లేవు. కానీ ఫ్యామిలీ స్టోరీయే ఇంత బాగా క్లిక్ అవ్వడానికి కారణం నిజంగా చెప్పాలంటే కర్త, కర్మ, క్రియ వాణియే. అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది, సింపుల్‌గా క్రోనలాజికల్ ఆర్డర్‌లో మాట్లాడుకుంటే, పలానా వాణికి లేడీ క్యాడర్ లేదక్కడ. ఆడోళ్ళల్లో ఏం లేదు. ఎక్కడికైనా అసలు ఏ ఆడది మొహం చూసే పరిస్థితి లేదు. మరి ఎందుకో తెలియదు, అది వాళ్ళ ఇష్టం. బతుకమ్మ ఆడర్లే ఆంధ్ర వాళ్ళు. జస్ట్ సింపుల్గా చెప్తున్నా. ఇట్లాంటి అంటే బతుకమ్మ ఇన్ సెన్స్ ఏదైనా ముగ్గుల పోటీలో లేకపోతే ఇంకేమైనానో, ఏదైనా మహిళా దినోత్సవమో ఇంకేమైనా ఉన్నా కూడా ఆడోళ్ళందరూ జత చేరుతారు కదా బేసిక్గా. అట్లాంటి సందర్భాలు ఈవిడ దగ్గర వచ్చినప్పుడు ఆడోళ్ళు రారు. ముగ్గుల పోటీలు ఉన్నాయి, ఈవిడ ఏమి అనౌన్స్ చేసినా రాదు. కానీ ఆడవాళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్తారు. అక్కడెక్కడో దివ్యల మాదిరి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఒక డాన్స్ టీచర్ వృత్తిప్రాయంగా, మంచి ఉన్నత స్థాయి వ్యక్తి, బాగా చదువుకుంది, విదేశాలన్నీ తిరిగి వచ్చింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి తైతక్కలాడుతూ ఉంటారు. కానీ ఈవిడ దగ్గరికి రారు. ఎందుకు రారు అంటే ఆవిడంటే ఇష్టం, ఈవిడంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అది వాళ్ళకే తెలియాలి. సో వాణి ఏం ఆలోచించింది, పలానా మనిషి దగ్గర ఇంతమంది క్యాడర్ ఉంది కదా, ఈవిని మనం తెచ్చుకుంటే, మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు కదా అని ఆలోచించి మాధురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. సరే, బాగానే ఉంది అంతవరకు. మరి మాధురి కంటే ఒక పని ఇవ్వాలి కదా. నువ్వు కండువా వేసావు, ఏమి ఇచ్చావు, ఒక పోస్టు, నువ్వు మహిళా అధ్యక్షురాలివి అన్నావు. మరి నీ పని ఏది? ఏమీ లేదు. నువ్వు అధ్యక్షురాలివి అంటే కూర్చో అన్నావు, కూర్చుంది. ఆవిడ పని నువ్వే చేసావు, ఆ క్యాడర్ని నువ్వే ఉంచుకున్నావు, అన్నీ నువ్వే చేసుకున్నావు. ఖాళీగా కూర్చున్నాను కాబట్టి మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత ఇక వాళ్ళ వ్యవహారం ఎక్కడికి వెళ్ళిందో మనకు అందరికీ తెలుసు. విడాకుల దాకా వచ్చింది. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుంటే, ఇక కథ బాగానే ఉంది, యూట్యూబ్లో అన్ని ఛానల్లోనూ దొరుకుతాయి మీకు ఈ కంటెంట్ కావాలి అనుకుంటే. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే, దువ్వాడ శ్రీనివాస్ అనుకోకుండా అక్కడ పెద్ద హీరో అయ్యాడు. ఎలా? వాణి ఎప్పుడైతే వీళ్ళ విడాకులు వచ్చాయో, విడాకుల కార్యక్రమం బయటకు వచ్చిందో, వాణి 5 డిమాండ్లు ముందు పెట్టింది. ఏంటది? ఒకటి, ఆ పర్లాకిమిడిలో ఉన్నటువంటి గ్రెనేడ్ ఫ్యాక్టరీ నాకు కావాలి, దాని మీద ఉన్న అప్పును తీర్చేసి దాన్ని నాకు అంటగట్టేసి, అండ్ అలాగే నువ్వు అందులోంచి తప్పుకో. నెక్స్ట్ అలాగే వెంకటేశ్వర కాలనీలో ఒక కొంప ఒకటి ఏడ్చింది, అది నా మొహం మీద పడి నువ్వు అందులో నుంచి తప్పుకో. అలాగే నా పిల్లలు ఎంత చదివినా సరే, ఏం చదివినా వాళ్ళందరికీ కావాల్సిన చిల్లర సరంజామా నువ్వే సర్దాలి, నాకు కూడా నువ్వే కొనివ్వాలి అని చెప్పి, సరే ఓకే ఇచ్చేస్తానన్నాడు. ఆయన కూడా అన్నిటికీ ఓకే అన్నాడు, దేనికి నో అని చెప్పలా. 4వది కూడా, ఇక నువ్వు నా దగ్గర రావద్దు, నా తలుపులు తన్నద్దు, నేను నీ దగ్గర రాను, నీ తలుపులు తన్నను. ఒకరికొకరు ఎప్పుడైనా సరే తలుపులు తన్నాలి అనుకుంటే కోర్టులో చూసుకుందాం. నువ్వు నాతో మాట్లాడదు, నేను నీతో మాట్లాడను, కోర్టు నుంచి మాట్లాడుకుందాం. అది కూడా బాగానే ఉంది, ఇట్స్ ఓకే. లాస్ట్ 5థది, ఇప్పుడున్న కొంప కూడా నువ్వు చచ్చిన తర్వాత నా మొహం మీద పడే అనింది. అది నచ్చలా జనాలకి, అక్కడ ఊరోళ్ళకి నచ్చలా, ఎవరికి నచ్చలా. ఈయన కూడా ససేమిరా అన్నాడు. అక్కడ అనుకోకుండా ఈయన ఎందుకు హీరో అయ్యాడు అంటే, ఎప్పుడైతే ఈవిడ ఇల్లు అడిగిందో ఊరోళ్ళందరూ దువ్వాడ శ్రీనివాస్ వైపును మాట్లాడారు. ఏంటి వాడిని ఇన్ని తీసుకున్నావు కదా, వాడు నీ దగ్గర కంటే నా బనీన్తో వచ్చాడు, నేను బనీన్తోనే పంపిస్తా నువ్వు అంటున్నావు. కానీ మా కళ్ళ ముందు వీడు చాలా ఎదిగాడు, బాగానే ఉన్నాడు. మరి అంటుంటే కనీసం 3 కోట్లన్నా తీసుకునే ఇది లేదా, నేను దీనికి ఒప్పుకోమని చెప్పి ఊరందరూ దువ్వాడ శ్రీనివాస్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే, దాని పార్టీ కార్యాలయం చేశాడు ఆ హౌస్ని, ఫ్లెక్సీలు వేసి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ వస్తుందో, ఎన్ని తలుపులు తంతుందో అని. అంటే ఇన్ కేసు ఈసారి వచ్చి తలుపులు తన్నినా ఇది పార్టీ కార్యాలయం అని చెప్పి ఆయన చిత్రీకరించుకునే క్రమంలో ఉన్నాడు. సరే, ఆవిడ కూడా వెళ్ళే దాఖలాలంటూ ఏమీ లేవు. మొత్తానికైతే ఊరోళ్ళందరూ మాత్రం శ్రీనివాస్ చాలా మంచోడు, చూసావా ఒక ఇల్లు కొనడానికి కూడా పాపం వాడి దగ్గర డబ్బులు లేకపోతే సొంత ఫ్యాక్టరీని కుదబెట్టి 40 లక్షలు అప్పు తెచ్చి కొట్టాడు, సొంత ఇంటి మీద 15 లక్షలు అప్పు చేశాడే. కానీ జనం సొమ్ము తినలేదు, జనం మీద పడలేదు, ఎక్కడ కబ్జాలు చేయలేదు, ఎక్కడ దోపిడీ చేయలేదు, దగా కూడా చేయలేదు. సో వీడు మంచోడు అనే ఒక అభిప్రాయం పడింది. ఇప్పుడు వాణి కన్ను మళ్ళీ మొగుడు మీద పడింది. ఏమనింది, మరి ఊరంతా ఆయన వైపు ఉంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే వాడు నిలబడితే ఇండిపెండెంట్గా అయినా సరే మళ్ళీ వాడే గెలుస్తాడు, నేను ఓడిపోతా కదా. అబ్బా ఇదేదో భలే ఉంది. ఎలాగైతే అప్పుడెప్పుడో మాధురిని తెచ్చుకున్నామో సేమ్ అలాగే వెళ్ళి నా మొగుడు నాకు కావాలి, మనందరం కలిసే ఉందాం, నువ్వు నాకు మాధురి ఉన్నా పర్వాలేదు, నాకు ఇష్టమేం లేదు, నా పిల్లలకు తండ్రి కావాలి, ఈ ఆశ్రయం నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ అప్పులేం నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చి ఇంట్లో కూర్చో అని ఆవిడనింది. ఇది ఎలా ఉందంటే, నిజంగా రాజకీయ పలుకుబడి కోసం, డబ్బు కోసం మనిషి ఎంతకన్నా దిగజారుతారనడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏం జరిగింది, దివ్యల మాధురి గారు ఆల్రెడీ ఏమన్నారు, సరే నీకు కావాలంటే తీసుకో, 2 కోట్లు ఇచ్చి నీ మొగుడు నువ్వు పట్టుకెళ్ళు, ఈ ఇల్లు కట్టడానికి నీ మొగుడు నా దగ్గర అప్పు చేశాడు, 2 కోట్లు నేనే ఇచ్చా, 2 కోట్లు తీసుకొని నీ మొగుడు నువ్వు తీసుకెళ్ళిపో అనింది.
ఈవిడ కూడా రాంగ్ స్టెప్ సీరియస్గా చెప్పాలంటే. మొన్నటిదాకా ప్రేమ గీమా అనింది, నిజంగా ప్రేమతోనే అనింది అంటే ఆవిడ దగ్గర 2 కోట్లు లేవేమో అనుకుని ఈ సవాల్ విసిరిందేమో. 3 ఆడపిల్లలే, అంటే 2 ఆడపిల్లలు, ఈవిడ 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 కూడా ఆడదే. బంగారం అమ్మినా సరే వస్తాయి కదా 2 కోట్లు, ఇవాళ రేపు ఎంతసేపు తీసుకురావడానికి, అంత డిమాండ్ ఉంటే కదా. కళ్ళు మూసేలోపు అరేంజ్ చేసే డబ్బులు అది. అలాంటిది ఈవిడ అడిగింది, పెద్ద సవాల్ విసిరింది. నిజంగా ఒకవేళ వాణి గారు 2 కోట్లు తీసుకొస్తే ఏం చేస్తే ఈ నెల అంటే వెళ్తాడా? ఈయనేమో ససేమిరా పోన్ అంటున్నారు. ఛాలెంజ్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సరే, ఇప్పుడు ఈ విషయం ఎక్కడి దాకా వచ్చింది అంటే, అనుకోకుండా దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే హీరో అయ్యాడు. అండ్ వైసీపీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈయనని అక్కడ నుంచి డిస్మిస్ చేసింది. నువ్వు మా పార్టీ ఓడివి కాదు, నువ్వు పోరా అని చెప్పి మెడబట్టి గెంటేసింది. తర్వాత ఎవరో పేరాడ తిలక్ అనే ఒక ఆయనకి పోస్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త. మరి ఈయనైతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా కనుక పోటీ చేస్తే, అలాగే ఈయన తరఫున దివ్యల మాదిరి కూడా ప్రచారం చేస్తే, ఆ ఏరియాలో భారీ మెజారిటీతో గెలవడం అయితే ఖచ్చితంగా కరాఖండిగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే అంత మంచి మార్క్ పడిపోయింది. ఎందుకంటే హీఈస్ నాట్ కరప్టెడ్ అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడినైనా సరే, ఎవరైనా సరే ఎందుకు కాదనుకుంటారు. అది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.